రైతు సేతుకు స్వాగతం. పత్తి సాగులో లాభాలు కళ్ళ చూడాలంటే అసలు పునాది గట్టిగా ఉండాలి కదా. ఈరోజు మనం పత్తి సాగులో ఆ మొదటి అడుగు అదేనండి, విత్తనం వేసే విధానం గురించి చాలా క్లుప్తంగా స్పష్టంగా తెలుసుకుందాం. రైతు సోదరులారా, పత్తి విత్తనాలు సరిగ్గా వెయ్యకపోతే మొలక అలాగే దిగుబడి రెండూ తగ్గిపోతాయి. ఇది అక్షరాల నిజం. అసలు విత్తనమే సరిగ్గా పడకపోతే ఇక మొలక ఎక్కడ్నుంచొస్తుంది చెప్పండి. పునాది లోపిస్తే పంట అస్సలు నిలబడదు. సరే, అయితే అస్సలు విత్తనం చేతిలోకి తీసుకునే ముందు మనం చేయాల్సిన పనులేంతో చూద్దాం. ముందుగా నేల, మట్టి గట్టిగా ఉంటే విత్తనమెలా బయటకొస్తుంది. కాబట్టి పొలాన్ని మెత్తగా, ఏపుగా తయారు చేసుకోవాలి. అలాగే నేలలో తేమ సరిపడా ఉండేలా చూసుకోవాలి. ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం, కేవలం నాణ్యమైన విత్తనాలను మాత్రమే ఎంచుకోవాలి. ఇక్కడ రాజీ పడితే అసలుకే మోసమొస్తుంది. ఇప్పుడు అసలు ఘట్టం, పొలంలో విత్తనాలను ఖచ్చితంగా ఏ పద్ధతిలో వేయాలి అన్నది చూద్దాం. విత్తనాలు వేసేటప్పుడు మొక్కకి మొక్కకి మధ్య సరైన దూరం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఇక్కడ ఇంకో పెద్ద తప్పు ఏం జరుగుతుందంటే, విత్తనాన్ని మరీ లోతుగా వేసేస్తుంటారు. అలా అస్సలు చేయకూడదు. ఖచ్చితంగా 1 నుంచి 2 అంగుళాల లోతులో మాత్రమే విత్తనం పడాలి. అప్పుడే మొలక సవ్యంగా బయటకొస్తుంది. అసలీ దూరం ఎందుకు పాటించాలి అని మీకు డౌట్ రావచ్చు. సరైన దూరం ఉంటేనే ప్రతి మొక్కకు గాలి, వెలుతురు పుష్కలంగా అందుతాయి. ఎండ బాగా తగిలితేనే కదా మొక్క బలంగా ఎదిగేది. ఇంకో గొప్ప లాభమేంటంటే, ఇలా దూరం పాటించడం వల్ల చీడపీడల బెడద కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇదంతా ఒక ఎత్తైతే, మనం తీసుకోబోయే జాగ్రత్తలు, అలాగే అస్సలు చేయకూడని పనులు తెలుసుకోవడం మరో ఎత్తు. ముందుగా చేయాల్సినవి చూస్తే, విత్తన ప్యాకెట్ మీద వాళ్లు ఇచ్చిన సూచనలు తప్పక పాటించాలి. ఇక చెయ్యకూడని పనులకొస్తే, పొలంలో నీరు నిలిచిపోయే చోట లేదా మరీ బురదగా ఎక్కువ తడి ఉన్న నేలలో విత్తనాలు అస్సలు వేయకండి. అలాగే గింజలు దగ్గరగా వేయడం, మిగిలిపోయిన పాత విత్తనాలను వాడటం లాంటి పనులు చేస్తే మాత్రం దిగుబడికి పెద్ద దెబ్బ తప్పదు. గమనించారుగా, సరైన విధంగా విత్తనాలు వేయడమే ఒక అద్భుతమైన పత్తి పంటకు ఏకైక పునాది. ఆరంభం బాగుంటేనే కదా ఆఖర్లో దిగుబడి అదిరిపోయేది. మరి మీ పొలంలో విత్తనం వేసే విధానం సరిగ్గానే ప్లాన్ చేసుకున్నారా? ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వ్యవసాయ సమాచారం కోసం మన రైతు సేతు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.